హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. ఆ, ఈనాటి మార్కెట్ విశేషం ఏంటంటే ఏమి ఆ, ఏమాత్రం చెప్పాలంటే ల్యాక్ లస్టర్ ట్రేడింగ్ అంటాం కదా. అది ఎందుకు ఇలా ట్రేడింగ్ ఉంది ఈరోజు, మార్కెట్లో మూమెంట్ లేదు అంటే చూడండి, రీజన్ వెరీ సింపుల్ రీజను. మీకు మార్కెట్ బాగా ఫాల్ వచ్చింది, 3,000 పాయింట్లు తగ్గిన తర్వాత రిట్రేస్మెంట్ పెరిగింది, కొద్దిగా రికవరీ వచ్చింది బాటమ్ అవుట్ అయిన తర్వాత. ఈ రిటే దగ్గర దగ్గర 55% ఏమో రికవర్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అలిసిపోయింది. ఇది ఏకదాటిగా స్టీప్గా పడిపోయి ఉంటే స్టీప్గా పెరుగుండేది, వి షేప్ రికవరీ. ఇది వి షేప్ రికవరీ కాదు కదా. అందుకని మధ్యలో ఆగి అలసట తీర్చుకుని అక్కడ చూస్తుంది, అంటే దిక్కు తోచని పరిస్థితి అనమాట. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో ఎటు వెళ్ళాలో అక్కడ డిసైడ్ చేసుకుంటుంది, అప్ సైడా డౌన్ సైడ్ అనేది. ఈలోగా కొంత రేంజ్లో పెడుతుంది, పెద్దగా మూమెంట్ ఉంటుంది. అంటే బయర్స్ సెల్లర్స్ ఏమి యాక్టివ్గా ఉండరు. బయర్స్ సెల్లర్స్ ఎక్కడైతే యాక్టివ్గా ఉండరో అక్కడ రేంజ్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయర్స్ అగ్రెసివ్గా ఉంటే ఏమవుతుంది, అక్కడ తేజీ అంటే పైకి వెళ్తుంది, పెరుగుతుంది. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉంటే కిందకు వస్తుంది. సెల్లర్స్ బయర్స్ డిజింట్రెస్టెడ్గా ఉంటే, పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోతే, యాక్టివిటీ పెద్దగా లేకపోతే, పెద్ద పెద్ద ప్లేయర్స్ విత్డ్రా అయిపోతే అది రేంజ్లోకి వెళ్తుంది. అక్కడక్కడ ఉంటుంది, 100 పాయింట్లు అటు ఇటు. 100 150 పాయింట్లు అంటే నథింగ్ కదండి. 25,000 రేంజ్లో ఉన్నటువంటి 25,000 రేంజ్లో ఉన్నటువంటి నిఫ్టీకి 100 పాయింట్లు 150 పాయింట్లు అంటే 0.5%, నథింగ్ కదా. 1% కూడా కాదు, 0.5% రేంజ్ క్వైట్ న్యాచురల్. ఈరోజు చూడండి, మార్కెట్ అదే జరిగింది. పెరిగిందా? అబ్బే లేదే. మరి తగ్గిందా? అబ్బే లేదే. పెరగలేదు, తగ్గలేదు. అంటే లక్కీగా ఏంటంటే పడిపోలేదు. పడిపోవటానికి కూడా నేను చెప్పాను కదా, నిన్న డిస్కస్ చేసాం. ఏంటి, సెల్లర్స్ ఫర్దర్ అమ్మటానికి సుముఖంగా లేరు. ఇంకా వాళ్ళకి షార్ట్ కవరింగ్ ఉంది. షార్ట్ కవరింగ్ ఉంది కాబట్టి దే ఆర్ నాట్ ఇన్ ఏ మూడ్ టు సెల్ ఫర్దర్. రెండో రీజను, మీకు మార్కెట్లో ఇప్పుడు రేపు అమెరికా అండ్ ఇండియా, ఈ రెండు చోట్ల రెండిట్లోనూ ఈ ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి రావాల్సి ఉంది. ఇన్ఫ్లేషన్ డేటా అంటే మర్చిపోయాను, గుర్తొచ్చింది. మల్హోత్రా గారు ఆ, మన ఆర్బీఐ న్యూ గవర్నర్గా వచ్చారు, ప్రమాణ స్వీకారం చేసేసినట్టున్నారు. సో ఇప్పుడు శక్తికాంత దాస్ గారి ప్లేస్లో ఈయన వచ్చారు, ఎలా ఉంటుందో చూద్దాము. బట్ ఈయన రెజ్యూమ్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే రెజ్యూమ్లోనే వచ్చారులేండి ఈయన. శక్తికాంత దాస్ గారు మోస్ట్లీ మొదట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిన తర్వాత ఆగిపోయింది, ఎందుకంటే కరోనా టైంలో కొంచెం అవసరం కదా. ఆ తర్వాత మళ్ళీ అవసరం రాలేదు, మళ్ళీ ఇప్పుడు అవసరం అవుతుంది ఇంట్రెస్ట్ రేట్లు. చూడండి, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గటం మొదలు పెడితే ఒక 2 సార్లు 3 సార్లుగా కనీసం తగ్గితే అక్కడి నుంచి గ్రోత్ మొదలవుతుంది. ఇప్పుడు గ్రోత్ స్లో అయింది. గ్రోత్ స్లో అవటానికి ఆ, ఒక కారణం ఇదే, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గాలి. బట్ అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా తగ్గాలి కదా. ఆర్బీఐ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటేనండి మీకు గ్రోత్ ఉన్నా కానీ దాని తాలూకు ఇది బ్యాడ్ ఇంపాక్టు, యాడ్వర్స్ ఇంపాక్టు కామన్ మ్యాన్ మీద ఉంటుంది. కామన్ మ్యాన్ అంటే మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు. లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళ నడ్డి విరిగిపోతుంది. అది చాలా ప్రమాదకరం. అందుకని ఇన్ఫ్లేషన్ని మాత్రం పెరగకుండా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకుంటారు. అందువల్ల ఆర్బీఐ ఇస్ దేర్, సెంట్రల్ బ్యాంక్. ఎందుకని ఇప్పుడు అమెరికాలో తీసుకోండి, అమెరికా 2.5 2.6 లెవెల్స్కి వచ్చేసింది. 10% నుంచి ఇన్ఫ్లేషన్ టక్క వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం మొదలుపెట్టేశారు. యూరోప్లోనూ అక్కడ కూడా అంతే, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ పెద్దగా ఉండదు. జనాభా లేరు వాళ్ళకి, జనాభా లేరండి, ఇండియాలో ఉన్నట్లుగా ఏం కాదు కదా. సో పర్చేసింగ్ పవర్ ఇండియాకి చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ ద డేటా, ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్టర్నల్ డేటా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఏంటంటే ఏం జరుగుతున్నదంటే, ఎస్, ఇట్స్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్స్ నాట్ థింకింగ్ ఆఫ్ ఎనీథింగ్. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది మార్కెట్. కాబట్టి అందుకనే రేంజ్లో నడుస్తున్నది, రేంజ్లో ఉంది. సో వన్స్ ద డేటా ఈజ్ అవుట్, కొంచెం కదలిక వస్తుంది, చలనం వస్తుంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. బట్ అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు కూడా పెద్దగా ఎక్కువే ఉండవండి. అది విషయం.
సో సెకండ్ ఆస్పెక్ట్ నేనేం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే స్టాక్ వాచ్. స్టాక్స్ ఏంటి పరిస్థితి అని. స్టాక్స్ అంటే ఈరోజు మీరు గమనించే ఉంటారు, రెండు స్టాకులు స్పెసిఫిక్గా పెరిగాయి. యాక్చువల్గా అవి రికవరీ, చెప్పాలంటే రికవరీ. ఇది చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ట్రెంట్. ఈ ట్రెంట్ అనే స్టాకు 2.7%, 2.5% ఎంతో పెరిగింది. దీనికి ఏంటంటే ఏం లేదు, ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది. ఈ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఒక్కసారే కాకుండా మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొనుక్కుంటున్నారు. ఒక్కసారి కొనటంలో ఇక్కడ బాటమ్ అవుట్ అయింది. ఇది ట్రెంట్, టిఆర్ఈఎన్టీ ట్రెంట్. టాటా గ్రూప్ కంపెనీ అండి. వస్త్రాలు, బట్టలు అవి ఇవి అమ్ముతారు. షోరూములు చాలా పాపులరు. చాలా కంపెనీ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. నేను ఇది బహుశా ఇక్కడ ఎక్కడ దీపావళికి అండి, ఎక్కడ నేను దీని గురించి దీపావళి పిక్లో చెప్పానా? బహుశా దీపావళి పిక్లోనే చెప్పినట్టున్నాను ఇది, దీపావళి పిక్స్లో. కానీ నేను చెప్పిన తర్వాత ఏం పెరగలేదు ఇది. ఆ తర్వాత తగ్గింది కానీ పెరగల. బట్ వీ విల్ హ్యావ్ ది, దోస్ హూ బాట్ విల్ హ్యావ్ ది లాస్ట్ లాఫ్. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ ఇది. అందువల్ల ఏంటంటే సూనర్ ఆర్ లేటర్ మార్కెట్లో షేరు, నిలబడే షేరు, పెరిగే షేరు ఏంటంటే దాని వర్కింగు, ఎర్నింగ్స్ బాగున్నది. ఎర్నింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. టు మేక్ ఆర్ బ్రేక్ ఎర్నింగ్సే. కాబట్టి ఈ కంపెనీకి మంచి ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. మంచి గ్రోత్ కంపెనీ. అయితే చాలా హై పిఈ అనుకోండి. పిఈ 180, 190 దగ్గర కనబడుతుంది మీకు. కోర్స్ రిజల్ట్స్ తర్వాత కొంచెం తగ్గుతుందిలేండి. సో ఇది సంగతి. ఇది 54కి వచ్చింది ఆల్రెడీ ఆర్ఎస్ఐ. ఇంతకుముందు 47, 48 నుండి 54కి వచ్చింది. అంటే ఏంటి? అప్ అప్ సైడ్ మూమెంట్. ఇక్కడ నవ్ హియర్ అప్ సైడ్ మూమెంట్ ఈజ్ పాసిబుల్. కొద్దిగా అప్పుడప్పుడు రెడ్ క్యాండిల్స్ వస్తుంటాయిలేండి, మెల్లమెల్లగా అందుకుంటున్నది. ఇట్స్ పికింగ్ అప్. ఓకే, ఇట్స్ పికింగ్ అప్. తర్వాత ఇంకొక స్టాకు రోజు ఆ, రోజు మనం డిస్కస్ చేసుకునేదే, కొత్తదేం కాదు ఇది. దట్ ఈజ్ బజాజ్ ఫైనాన్స్. ఈ బజాజ్ ఫైనాన్స్ ఈరోజు చూడండి, వరుసనే మీరు హకినాషిలో చూస్తున్నారు. ఇక్కడ ఒక డోజీ వచ్చిందా? హకినాషికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి డోజీ వచ్చిందనుకోండి, యేసుక్రీస్తు సిలువ లాంటి డోజీ, ఆ తర్వాత ఖచ్చితంగా కొంత ట్రెండ్ చేంజ్ లేదా ట్రెండ్ రివర్సల్ రావాలి. అది ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత రికవరీ పోవాలి, రికవరీ రావాల్సింది. కానీ మళ్ళీ పడేశారు మరొకసారి. ఈసారి అందుకుంది. ఈసారి వచ్చిన డోజీ ఫైనల్గా తీసుకెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఎక్కడ 65, 6600 దగ్గర నుంచి ఇవాళ 7100 దాకా వెళ్ళిపోయింది. 7100 పైచులకి వెళ్ళిపోయింది. చూడండి, 66 నుంచి 71 అంటే 500, 600 పాయింట్లు. సో ఇట్లాంటివి బాటమ్ అవుట్ అయినప్పుడు అండి, ఈ షార్ట్ టర్మ్ బయర్స్ ఉంటారు కదా, ఎక్కువ క్వాంటిటీ కొంటారు, షార్ట్ పీరియడ్ కోసం కొంటారు. వాళ్ళకి బాగా సూట్ అవుతాయి ఇట్లాంటి స్టాక్స్. వాళ్ళు ట్రేడింగ్ చేయక్కర్లా. దే నీడ్ నాట్ డూ ట్రేడింగ్. ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ. ట్రేడింగ్ అంటే చాలా స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, చాలా ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్కి అక్కర్లేదు. చూడండి, ఇట్లాంటి స్టాక్స్ బాటమ్ అవుట్ అయినప్పుడు సమ్వేర్ అరౌండ్ కొనుక్కుంటే, ఎక్కువ క్వాంటిటీ కొనుక్కుంటే ఒక 10%, ఎక్కువ అక్కర్లా, 10 to 15% వస్తే బయటకు వచ్చేయటమే చాలు. ఎందుకంటే నిఫ్టీ 50 స్టాక్స్ మరీ ఎక్కువగా 50%, 100%, 200% రావు. కొంచెం ఎక్కువ టైం పడుతుంది రావటానికి. కానీ 10-15% తొందరగానే వచ్చేస్తాయి బాటమ్ అవుట్ అయిన స్టాక్స్ రికవర్ అవటం మొదలు పెడితే. ఏముందండి, బ్యాంకులో వేస్తే సంవత్సరానికి 10% వస్తుందా? 10% రావటం లేదు అనుకుంటా, రావటం లేదు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 10% రావటం లేదు. పైగా మనం ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే వాడు టీడీఎస్ కట్ చేసి ఇస్తాడు, చేతిలో పెడతాడు కాసిన డబ్బులు. చాలా ఏడుపు వస్తుంది, బాధ కలుగుతుంది. ఏంటి టీడీఎస్, మళ్ళీ అసలు ఇచ్చేదే తక్కువ, దానిలో మళ్ళీ టీడీఎస్ఆ? ఓకే, అది
మరి స్టాక్ మార్కెట్లో ఉన్నాం మనం. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి చూడండి. జస్ట్ ఒక స్టాక్ జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే రిస్క్ ఉంది, నో డౌట్. ఒక 10-15% వస్తుంది. అది సంవత్సరంలో వచ్చేది ఇక్కడ నెల 15 రోజుల్లో 2 నెలల్లోనే వచ్చేస్తుంది. చాలు కదా, మనీని మనం మల్టిప్లై చేయగలుగుతున్నాం. చూడండి, ఆర్ఎస్ఐ 64కి వచ్చింది అంటే ట్రెండ్ కంటే కూడా ఇది అగ్రగామిగా ఉంది, ముందుగా ఉంది. ఇది జీరో క్రాస్ అయిపోయి పైకి వచ్చేసింది. ఎంఏసిడి లైను, ఎంఏసిడిలో అంటే ఓవరాల్గా ఈ బజాజ్ ఫైనాన్స్ అనేది ట్రెండ్ కంటే కూడా ఎక్కువ అడ్వాన్స్గా ఉంది. అందువల్ల ఏమిటి ఈ రెండు స్టాక్స్ గురించి ఏంటి చెప్తున్నారండి అంటే, ఈ స్టోరీ ఎందుకు చెప్పారు సార్ అని అడగరే. స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లాంటివి బై ఆన్ డిప్ అంటారు. బై ఆన్ డిప్స్ అంటారు అంటే ఏంటి, ఇట్లాంటివి తగ్గినప్పుడు కొనుక్కోండి. కొద్దిగా తగ్గితే కొనుక్కుంటే సేఫ్, ఆల్మోస్ట్ సేఫే. అంటే 100% సేఫ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ 100% సేఫ్టీ ఇన్ ఈక్విటీ. అయితే కొంచెం రిలేటివ్గా ఎందుకు సేఫ్ అవుతుందంటే, తగ్గినప్పుడు కదా కొంటున్నాం, మళ్ళీ అదే పికప్ అవుతుంది వన్ ఫైన్ డే. అది బై ఆన్ డిప్స్ స్టాక్స్ ఈ రెండు కూడా. మరి కొద్దిగా ఎక్కువ ఎక్కువ రోజులు ఉంచుకోవాలనుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. బట్ ఇవి ఏంటంటే దీస్ విల్ బి సబ్జెక్ట్ టు అప్స్ అండ్ డౌన్స్. పెరుగుతాయి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గుతుంటాయి, అలా జరుగుతుంటుంది. అది గమనించాలి. ఈ రెండు స్టాక్స్. మరో రెండు స్టాక్స్ గురించి మాట్లాడతానండి. నాకు ఈరోజు ఎందుకన్నా స్టాక్స్ గురించి మాట్లాడాలనిపిస్తున్నది. చూడండి, ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ స్టాక్స్, నేను చెప్పబోయే స్టాక్స్ చాలా బాగా దెబ్బతిన్నాయి. మంచివి, దిట్టలు. దిట్టలు అంటే మామూలు దిట్టలు కాదు. దీనికి 3 మంత్స్కి వెళ్తానులేండి. 3 మంత్స్ దిట్టలు, మామూలు దిట్టలు కాదు. మదగజాలు, మత్తేభాలు అంటారే, అట్లాంటి స్టాక్స్. ఏంటవి? బజాజ్ ఆటో. బజాజ్ ఆటో గురించి నేను చెప్పాలా ఏమండి? బజాజ్ ఆటో గురించి నేను చెప్పేది ఏంటి? జగమెరిగిన జంగానికి జంజమేళ అని ఏదో చెప్తారు కదా. అది చూడండి, వీరు పాపం ఇక్కడ మొదలు పెట్టారండి డౌన్వర్డ్ జర్నీ. ఇది ఎక్కినాషియేనా? ఎక్కినాషియే. చూడండి పాపం ఇక్కడ ఇక్కడ ఈ అప్వర్డ్ జర్నీ ఇలా ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి, ఆ తర్వాత ఏం జరిగిందండి? ముహూర్తం పెట్టేశారు. మార్కెట్ వాళ్ళు ముహూర్తం పెట్టేశారు. 24 సెప్టెంబరు, 24th 25th సెప్టెంబర్కి ముహూర్తం పెట్టేసి, ఇక్కడ ఎక్కడుందండి? 11,000, 12,000, సారీ, 11,000 ఏంటి, 13,000 దాకా వెళ్ళింది ఇది. 12,700 దీని హైయెస్ట్. 12,750 నుంచి అధపాతాళాన్ని దొక్కేశారు. అస్సలు ఎక్కడ నో రిలీఫ్, నో రిలాక్సేషన్. మార్కెట్ రికవర్ అయింది కదండి. మార్కెట్ 50% పైనే రికవర్ అయింది కదా. ఏంటిది రికవర్ అవ్వలేదంటే, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొంచెం రిసెషన్లో ఉంది. అంటే కొద్దిగా స్లైట్గా టెంపరీ దీనిలో ఉంది, స్లగిష్గా ఉంది, స్లాక్నెస్ ఉంది. ఆ స్లాక్నెస్ని అడ్వాంటేజ్ తీసుకుని మార్కెట్లో చూడండి, ఇక్కడ ఒక చోట కొద్దిగా రికవరీ రేంజ్ లాగా తీసుకొచ్చి మళ్ళీ పడేశారు. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఒక చిన్న రికవరీ మళ్ళీ పడేశారు. చిన్న రికవరీ కూడా కాదు, చిన్న 2 వైట్ క్యాండిల్స్ వచ్చినాయి, మళ్ళీ పడేశారు. ఇట్లా పడేస్తూ 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 అంతా రెడ్డేగా, రక్తధారలేగా. బజాజ్ ఆటో ఎవరైనా 12,000, 12,500, 11,500 దగ్గర కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే ఫ్యూచర్ లాట్లో కొనుక్కుంటే ఇంక ఇంటికి వెళ్ళిపోవటమే, ఇంకేం సమస్య లేదు. సో అయితే ఇప్పుడు ఏంటి జరుగుతున్నది అంటే, 1, 2, 3, 4 వరుసనే 4 డోజీలు. ఒకటి డోజీ కాదు కానీ డోజీ లాంటిది. 4 డోజీలు అంటే ఇవి పెరగటానికి సిద్ధమే కానీ వాటికి స్ట్రెంగ్త్ లేదు. గ్రాఫ్ ఏం చెప్తున్నదంటే, రికవర్ అవ్వాలనే తహతహ ఉంది కానీ స్ట్రెంగ్త్ లేదు. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ మొదలైనటువంటి ఆర్ఎస్ఐ అంతా డౌనేగా. ఆర్ఎస్ఐ డౌన్ బిలో 30, బిలో 30, బిలో 30. ఆర్ఎస్ఐ బిలో 30 దగ్గర మారణ హోమమే.
ఇక్కడ మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకా తగ్గింది. ఇంకా ఇంకా ఇలాగ నడిస్తే ఆర్ఎస్ఐ 30 అండ్ బిలో నడిస్తే మరి ఇంకా తగ్గిపోతుంది. పోనీ ఇదేమన్నా ఫండమెంటల్స్ బాగాలేని కంపెనీయా? అంటే వీళ్ళకి ప్రాఫిట్స్ అవి బాగా రావా? దే ఆర్ ఆల్వేస్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. నిఫ్టీ 50 స్టాక్స్ అంటే జోక్ కాదండి, టైం టెస్టెడ్. అంత ఆషామాషి ఏం కాదు, అంత తేలిక నిఫ్టీ 50లోకి వెళ్ళవు స్టాక్స్. కానీ ప్రతి స్టాక్కి ఒక టైం వస్తుంది, ఆ టైంలో అంతే. చూడండి ఇక్కడ నుంచి 12,750 నుంచి 9,070, అంటే 12,000 ఎక్కడ, 9,000 ఎక్కడండి? 12,000 కూడా కాదు, 12,700. 12,700 అంటే 13,000. 13,000 ఎక్కడ, 9,000 ఎక్కడండి? 9 4 13 అంటే 12 మూళ్ళు 36, 30% డౌన్ అండి. నాట్ ఎ జోక్. నిఫ్టీ 50 స్టాకు 30% పడటం అంటే ఇట్స్ నాట్ జోక్. మీకు నిఫ్టీ ఎంత తగ్గిందండి? 10%. మరి ఇదెంత తగ్గింది? 30%. హీరో మోటో కార్ప్ కూడా ఆల్మోస్ట్ అంతే తగ్గింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగోలేదు కాబట్టి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగోపోయినా కొన్ని ఆటో కంపెనీలు, ముఖ్యంగా టూ వీలర్స్, తర్వాత ఆటోస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్, అవి వాటికి సదాబహారండి. ఫోర్ వీలర్కి రిసెషన్ అంటే ఒప్పుకుంటాం, కానీ టూ వీలర్స్కి ఏంటంటే రిసెషను మొత్తానికి ఏదో ఒక వంకన పడేశారు. హీరో మోటో కార్పు ఇది కూడా. దీన్ని ఇప్పుడేంటి 1 2 3 4 రోజుల నుంచి తటపటాయిస్తూ ఉంది. అంటే ఇది సిగ్గుపడుతున్నది. కొంచెం పికప్ అవుదాము, పైకి వెళ్దామంటే ధైర్యం చాలటం లేదు. అంటే బాగా దెబ్బలు తిన్న వ్యక్తి హాస్పిటల్లో పడేస్తే కట్లు కట్టేస్తారు కదా, కట్లు కట్టిన వ్యక్తికి టైం పడుతుంది కదండి రికవర్ అయ్యి, ఆ కట్లు కొంచెం గాయం మాని కట్లు తీసి తర్వాత కొంచెం ఆ శరీరంలో ఇది ఊపు వచ్చి ఇవన్నీ టైం పడుతుంది కదా. బాగా గ్రీవస్ హర్ట్ అనమాట, సీరియస్గా హర్ట్ అయిన దెబ్బతిన్న కంపెనీ కాబట్టి, బాగా పడింది కాబట్టి ఇక్కడ కొంచెం టేకింగ్ టైం టేకింగ్ టైం పుంజుకోవటానికి టైం తీసుకుంటున్నది. సో ఇది ఇలాంటిది ఇన్వెస్టర్కి కొద్దిగా మీడియం టర్మ్, షార్ట్ టు మీడియం టర్మ్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది సూట్ అవుతుంది. మరి ట్రేడర్ సూట్ అవుతుందా అండి అంటే, ట్రేడర్ ఏ రోజుకి ఆ రోజు చూసుకోవాలి. ఎందుకంటే ఇది పెరుగుతుంది, కానీ ఇప్పుడు పెరుగుతుందని చెప్పి ఏదైనా ఫ్యూచర్లో అటు కొనుక్కుని లేదా కాలు కొనుక్కుంటే ఆ కాలు కరిగిపోద్ది ఈలోగా. కాలం కాలం సాగిపోద్ది. కాలు కొనుక్కుంటేనేమో కాలంతో పాటు కరిగిపోద్ది, లాస్ వస్తుంది. ఫ్యూచర్ కొనుక్కుంటే ఇంకా ఇంకోసారి పడేస్తే బుక్ అయిపోతాడు. కాబట్టి ఇన్వెస్ట్ అనుకోండి, కొనేసి పడేస్తాం, ఏదైతే అది అవుతుంది చూద్దాం. ఎక్కడికి పోతుంది? నిఫ్టీ 50 స్టాక్ కదా. అయితే అభిజ్ఞ వర్గాల బోగట్టా ఏంటంటే, ఒక వర్గం ఏం చెప్తున్నదంటే మార్చి వరకు పెద్ద ఏం మూమెంట్ రాదండి వీటిల్లో అని. అంటే మార్చిలోగా వస్తుంది, మధ్యలో డిసెంబర్లో ఉండి మార్చి గురించి మాట్లాడుతున్నాం ఏంటి? మధ్యలో ఎక్కడో వస్తుంది. అందుకని ఏంటంటే వచ్చినా రాకపోయినా 2 నెలలు 3 నెలలు 4 నెలలు పడి ఉంటుంది, ఏమైందిలే అనుకుని కొనుక్కునేటటువంటి ధైర్యం ధీమాగా ఉండే వాళ్ళకి ఇది ఇట్లాంటి కంపెనీలు ఓకే. ముఖ్యంగా ఏంటంటేనండి, ఇందులో రిస్క్ కూడా తక్కువేనండి, రిటర్న్ తక్కువే వస్తుంది కదండి. ఏదైనా స్మాల్ క్యాప్ కొనుక్కుంటే 10% ఒక్క రోజులోనే 10%, 20%, లేకపోతే 30%లో వచ్చేస్తుంటాయి కదా 1 వీక్లో. ఇది అలా రాదండి. అయితే అందులో వాటిలో రిస్క్ కూడా ఎక్కువ 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 ఉంటుంది, ఇందులో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. చూసారా, స్మాల్ క్యాప్ పెరిగినా అలాగే పెరుగుతాయి ఫాస్ట్గా, తగ్గినా అలాగే తగ్గుతాయి. ఇది అలా కాదు, ఎంత తగ్గాలి, ఇంకేం కావాలి మీకు? అదేదో గ్లేడియేటర్ మూవీలో వాడు అంటాడు, గ్లేడియేటర్ అంటాడు వాడు హీరో, ఎంటర్టైన్మెంట్ నాట్ ఎనఫ్, ఈ ఎంటర్టైన్మెంట్ చాలదా మీకు అని. ఓ తెగ కొట్టుకుంటారు కదా, కొట్టుకోవడం చంపుకోవడమే కదా ఒకరినొకడు అరీనాలో. ఈ ఎంటర్టైన్మెంట్ చాలదా మీకు అని అడుగుతాడు క్రౌడ్ని. అట్లాగే ఇంకా ఎంత తగ్గాలండి? ఇక్కడి నుంచి ఇక్కడ తగ్గింది, ఇంకెంత తగ్గాలి? ఇది నిఫ్టీ 50 స్టాక్ కదా, నిఫ్టీ 50 స్టాక్ని ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కాబట్టి ఇక్కడ రిస్క్, డౌన్వర్డ్ రిస్క్ చాలా తక్కువ. అయితే ట్రేడర్స్ మాత్రం నో, కేర్ఫుల్గా ఉండాలి. ట్రేడర్స్ చాలా స్కిల్ఫుల్ ట్రేడర్ అయ్యి ఉంటే తప్ప ట్రేడ్ హ్యాండిల్ చేయలేడు. ఇది ఈ స్టేజ్లో ఎంటర్ అవ్వకూడదు. ట్రేడ్ లాంగ్ లాంగ్ పొజిషన్ ఇన్వెస్టర్ చేయొచ్చు, ఎంటర్ అవ్వచ్చు.
ఈ స్టేజ్లో ఎంటర్ అవ్వాలంటే అవి ముందు చెప్పినవి ఓకే కానీ ఇవి ఓకే కాదు. సో దిస్ ఈజ్ వన్ స్టాక్ అండి దట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఎనదర్ వన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీయే. ఎందుకంటే మార్కెట్లో రికవరీ వచ్చినా వీటిల్లో రాలేదు. మీరు గమనించారా? హీరో మోటో కార్ప్, దీనికి ఏం తక్కువని, ప్రపంచంలోనే వరల్డ్లోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్. టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరర్ అండి ఈయన. ఉం? చూడండి దీని పరిస్థితి అదే కదా. ఇక్కడ ఎక్కడో 6,300 ఎంత, 6,200 దగ్గర, 6,200 దగ్గర వెళ్ళి పైకి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా ఘోరంగా పడిపోయింది. ఎంత ఘోరంగా పడిపోయిందంటే వర్ణనాతీతం. అరణ్య రోదనే. 6,000 దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు 4,650 ఉంది. ఇవాళ 50 పాయింట్లు పెరిగింది, లేకపోతే 4,600. ఇక్కడ ఒక చోట కొంచెం డౌన్ అయింది, బాటమ్ అవుట్ అయినట్టు అయ్యి ఏదో రికవర్ అయినట్టు నటించి మళ్ళీ పడేశారు. సో ఒకసారి తగ్గింది, మళ్ళీ రెండోసారి తగ్గింది, రికవరీ వచ్చినట్టు వచ్చి రెండోసారి తగ్గింది. ఆ 2 సార్లు తగ్గిందంటే పర్లేదు, అక్కడ ఎంట్రీ పాయింట్ అది. మరి మూడోసారి కూడా తగ్గొచ్చు కదా రికవర్ అయినట్టు అంటే ఛాన్సెస్ తక్కువ, 2 సార్లు చాలు. సో దిస్ ఈజ్ ద ఏరియా. అది కాకుండా ఇక్కడ చూసారా గమ్మత్తు, నేర్చుకోండి కొద్దిగా. నిన్న కూడా కొద్దిగా టెక్నికల్స్ గురించి మాట్లాడాను. ఆ, నేర్చుకుంటే తప్పలేదు, ఇన్వెస్టర్ కూడా నేర్చుకోవచ్చు. ఎవరో నాకు మెసేజ్ కూడా పెట్టారు, అబ్బా నేను భలే టెక్నికల్ అనాలిసిస్ బాగా చేశారండి, చార్ట్ రీడింగ్ ఏదో ఏదో చెప్పారు. పోలేండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనకున్న నాలెడ్జ్ని పంచుకోవాలి కదా. ఇక్కడ చూడండి, పెరుగుతూ 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 వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న డోజీ వచ్చింది. యేసుక్రీస్తు సిలువ గుర్తుపెట్టుకోండి. ఈ యేసు సిలువ లేదా ప్లస్ సింబల్, యేసు సిలువ కానీ ప్లస్ సింబల్ కానీ ఇక్కడ ట్రెండ్ రివర్సల్. ఎంత రివర్సల్ చూడండి, రివర్సల్ 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 రివర్స్ రివర్సల్. ఇక్కడ ఒక యేసు సిలువ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ క్యాండిల్స్ తోటి పెరుగుతూ 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 ఇక్కడ మళ్ళీ యేసు సిలువ వచ్చింది. అక్కడి నుంచి యేసు సిలువ వచ్చేటప్పటికి మళ్ళీ మారిపోయింది ట్రెండ్. ఇక్కడికి గమనించారండి, ఇక్కడ నుంచి రికవరీ వచ్చి ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వచ్చింది, దాంతో ట్రెండ్ రివర్స్ అయిపోయి మళ్ళీ తగ్గింది. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు యేసుక్రీస్తు సిలువే వచ్చింది, సిలువ లాంటిదే ప్లస్. ప్లస్ సింబల్ కానీ యేసుక్రీస్తు సిలువ కానీ ఒకటేలేండి, రెండు ఒకటే. ఎందుకంటే బాడీ నిల్లు కాదు, బాడీ లేదు కదా ఇక్కడ. ఓపెన్ ఈజ్ లో ఈజ్ ఈక్వల్ టు హై, హై ఈజ్ ఈక్వల్ టు లో. హైలో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిందని అర్థం, పెరగలేదు తగ్గలేదు అని అర్థం. ఇక్కడ కూడా అంతే, పెరగలేదు తగ్గలేదు, ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు. అంటే అయిపోయింది, వ్యాక్యూమ్ అయిపోయింది. పెరిగిన చోటేమో తగ్గుతుంది, తగ్గిన చోటేమో పెరుగుతుంది. ఏమండి, ఇక్కడ తగ్గింది, ఇక్కడ రికవరీ. అంటే ఈ ప్లస్ సింబల్ ఏమిటి సూచిస్తున్నదంటే రివర్స్, ట్రెండ్ రివర్సల్కి సంకేతం. ఇది ట్రెండ్ రివర్సల్కి సంకేతమే కానీ 100% మనం అనుకున్నట్టుగా గ్రాఫ్ చెప్పినట్టుగా నా అవుతుందని అనుకోకండి. బట్ హై ప్రాబబిలిటీ, 60-65% ప్రాబబిలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి ఇది ట్రెండ్ రివర్సల్ కావచ్చు. కంపెనీ గురించి చెప్పాలంటే బంగారం, కానీ బంగారు పడడానికైనా గోడ చేరుపు కావాలి. మార్కెట్ సపోర్ట్ లేకపోవటం వల్ల చూసారా ఎలా పడిపోయిందో. పెద్ద పెద్ద వాళ్ళు గట్టిగా అమ్మేశారండి. మీరు నేను అమ్మితే అలా పడదు. ఎందుకు అమ్మారో వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్. ఎక్కడ అమ్మారు, ఎక్కడ కవర్ చేశారా లేదా మనకు తెలియదు. అయితే ఇక్కడ ఎంట్రీ, దిస్ ఈజ్ అన్ ఎంట్రీ పాయింట్ ఫర్ బయింగ్, ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి. నేను ఐ డోంట్ సజెస్ట్ దిస్ ఫర్ ట్రేడర్స్, ఎందుకంటే ట్రేడర్స్కి చాలా స్కిల్ కావాలి ఈ లెవెల్లో హ్యాండిల్ చేయడానికి. ఎందుకంటే మధ్యలో తగ్గుతూ ఉంటుంది, ఇది పెరిగినట్టు పెరిగి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఈలోగా లాస్ వచ్చేస్తాయి. ఇన్వెస్టర్ అయితే కొనేసుకుని పడేసుకుంటాడు, పెరిగినప్పుడే అమ్ముకుంటాడు కదా. 4,600 దగ్గర దిస్ ఈజ్ గోయింగ్ చీప్, నా దృష్టిలో చీపే. అంటే ఇక్కడి నుంచి బాగా తగ్గిందని చెప్పడం లేదు, ఓవరాల్గా ఎస్. ఏ ఆర్ఎస్ఐ చూడండి, ఇక్కడి వరకు ఘోరం, ఇక్కడి నుంచి కొద్దిగా బాగుంది, మళ్ళీ తగ్గుముఖం పట్టి మళ్ళీ అందుకుంటున్నది. ఎంఏసిడి అయితే రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి, 2 లైన్లు. ఇక్కడి నుంచి ఎప్పుడో తలపైకి చూపిస్తుంది, తలపైకి పెడుతుంది ఎప్పుడో ఎంఏసిడి. ఆ ఎంఏసిడి తలపైకి పెట్టిన దగ్గర నుంచి కొంచెం రికవరీ కొంచెం పెరగడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు
ఇవి రెండు కలిసి జంట కవుల్లాగా చట్టపట్టాలు వేసుకుని నడుస్తూనే ఉంటారు ఎంఏసిడి లైన్లో. ఎంఏసిడి అండ్ ఎక్స్పోనెన్షియల్. సో ఇది ఇన్వెస్టర్స్కి ఓకే. ట్రేడర్స్ అయితే వెయిట్ చేసి ఒక బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎంటర్ అయితే బాగుంటుంది. ఈ బ్రేక్అవుట్ అంటే ఏంటి చెప్పండి అంటారు, మళ్ళీ నాకు తెలుసు. ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఉంది. 49,100 దాటిన తర్వాత అది ట్రెండ్ బాగుంటే, సస్టైన్ అవుతుంటే 49,100 తర్వాత బయింగ్ వస్తుంది ట్రేడర్స్కి. అక్కడ దాకా వెళ్ళాలి కదా, అక్కడ దాకా వెళ్ళడానికి టైం పడుతుంది కదా. అంటే టైం పట్టొచ్చు, తక్కువ టైం పట్టొచ్చు, అది దట్ వీ డోంట్ నో. సో 49,100 తర్వాత ట్రేడర్స్కి ట్రేడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈలోగా 4600, 4700 దగ్గర ఇన్వెస్టర్స్కి బాగానే ఉంటుంది, శుభ్రం కొనేసి పడేసుకోవడానికి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సుమా, ఏంటది? డిస్క్లైమర్: నథింగ్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ స్టాక్ మార్కెట్. కాబట్టి ఎవరేది చెప్పినా, నేను చెప్పినా మీరు పాటించవలసిన అవసరం లేదు. మీరు సొంతంగా డెసిషన్ తీసుకోండి. నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని మాత్రం మీరేమీ అమ్మటాలు కొనటాలు చేయకండి. నేను చెప్పింది కేవలం ఒపీనియన్ మాత్రమే, అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే మీ డబ్బులు పోతే మీ డబ్బులు కదా పోతాయి, నా ఏం పోవు కదా అని చెప్పేశాను. కాబట్టి ఇట్ ఈజ్, ఇఫ్ యూ డూ ఇట్, యు ఆర్ డూయింగ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. అది గుర్తుపెట్టుకొని చేయండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇంతకన్నా ప్రత్యేకించి చెప్పాల్సిందా, మర్చిపోయాను. మీరు చాలామంది మా పీపీటీ, రాజమండ్రి పీపీటీ ప్రజెంటేషన్స్కి అప్లై చేశారు. వాళ్ళకి అందరికీ ఆ, పంపించాము పీపీటీ ప్రజెంటేషను వీడియోను. ఆ, ధన్యవాదాలు. ఎవరికన్నా రాకపోతే 81216కి, 81216 అనే నంబర్కి నేను కింద కూడా పెడుతున్నాను. యాక్చువల్గా కింద కామెంట్ బాక్స్లో, కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అందులో చదవండి. మీరు పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పంపిస్తాను. అలాగే ఎవరైనా కావాలనుకుంటే, ఇఫ్ దే వాంట్, ఇప్పుడేం మార్కెట్ ఏం పెద్ద పెరిగిపోలేదు కదా. అమ్మో ఆయన చెప్పి చాలా రోజులు అయింది, ఈలోగా పెరిగిపోయినాయి ఏమో అనుకోవడానికి లేదు. అంతేం పెరగలేదు, కొన్ని ఏదో పెరిగినట్టు ఉన్నాయండి, కొన్ని పెరగలేదు, అట్లా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పీపీటీ అని పెట్టండి. వాట్సాప్ మెసేజ్ ఆ నెంబర్కి కింద ఉంది, కామెంట్ బాక్స్లో కింద పెడుతున్నాను. పీపీటీ అని ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ నైట్.